ఇందాక పవన్ కళ్యాణ్ గారు అంటారు 48 గంటలంట మనందరిని క్లియర్ చేసేస్తారంట. క్లియర్ మొత్తాన్ని యోగి ఆదిత్యనాథ్ స్టైల్ అంట మనందరిని క్లియర్ చేసేస్తాడంట. ఎందుకు క్లియర్ చేస్తా? ఏం చేశాం మేము? ఏం చేశాం? ప్రశ్నిస్తే తప్ప, అడగడం తప్ప, మీరు చేసే తప్పిదాలపైన ఎంక్వైరీ చేస్తామని చెప్పడం తప్ప, మీరు చేసే తప్పిదాలని రేపొద్దున మేము విచారించి జైల్లో వేస్తామని చెప్పడం తప్ప, అబద్ధాలు చెప్పి దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారి పైన జనాలందరూ రెచ్చగొట్టి లేనిపోని అబండాలు వేసి చిన్ని స్థాయి వ్యక్తులైనటువంటి చిన్న చిన్న ఏదైతే పనులు చేసుకునే వాలంటీర్ల పైన దుష్ప్రచారం చేసావు. మళ్ళీ మీదొక నీతి మాటలు. తన కూతురుకు న్యాయం చేయండి మహాప్రభు అని చెప్పి బాధపడుతున్న తల్లి దగ్గరికి వెళ్ళి లేనిపోని మాయ మాటలు చెప్పి ఈరోజు ఆ తల్లి వచ్చి అయ్యా మాకు న్యాయం చేయండి అయ్యా అని అడిగితే మీ జనసేన పార్టీ నాయకుల చేత ఆమెని వార్నింగ్లు ఇప్పిస్తావు. వార్నింగ్. అప్పుడు రౌడీజం అనిపిలా నీకు. అప్పుడు రౌడీజం అనిపిలా. సుగాలి ప్రీతి తల్లికి న్యాయం చేయలేనికి నువ్వు మళ్ళీ వచ్చి మమ్మల్ని అంతా క్లియర్ చేసేస్తాడంట. క్లియర్ మొత్తాన్ని క్లియర్ చేసేస్తాడంట. అంటే ఈ రాష్ట్రం నీకేమన్నా హక్కు ఇచ్చేసారా? మొత్తం నువ్వే తీసేసుకో. ఇంకెందుకు మేమందరం జనాలందరూ వెళ్ళిపోతాం? ఏంది ఇది? ప్రజాస్వామ్యం అనుకున్నారు? ఏమనుకున్నారు? ఎటు తీసుకొని పోతున్నావు? వినకొండలో నడి రోడ్డులో రషీద్ అనే ఒక పిల్లోని ముక్కలు నరికితే దేశం మొత్తం ఆందోళన చెందా. వీడియో చూసి అయ్యా ఏంద్రా బాబు అదేది దారుణం అని భయపడితే ఒక్క మాట స్పందించావు నువ్వు? ఒక్క మాటన్నా ఎందుకు స్పందించలా? ఆ రోజు ఎక్కడ పోయింది? ఆ రోజు ఏమన్నా లేవా నువ్వు? మళ్ళీ రౌడీజం గురించి నువ్వు మాట్లాడతావు. రౌడీలు అంటే ఎవరు రౌడీలు? ఈ 20 నెలల కాలంలో ఎన్ని దాడులు జరిగినాయి? నీ జనసేన పార్టీ ఎమ్మెల్యే ఒక దళిత డాక్టర్ని కొడితే నువ్వేం చర్యలు తీసుకున్నావు? మచిలీపట్నంలో జనసేన పార్టీ నాయకుడు రజక కుటుంబానికి చెందినటువంటి ఒక ఇంటిపైన దాడి చేసి మోకాలు దండేసి దండం పెట్టించాడే. ఆ రోజు ఎందుకు మాట్లాడలా నువ్వు? ఆ రోజు ఎందుకు మాట్లాడలా? ఇంకా రౌడీజం అని ఎవరి గురించి మాట్లాడుతున్నావు నువ్వు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? నీకు రాష్ట్రం రాసిచ్చారా? అధికారం ఇస్తే మొత్తం నువ్వే ఏలయ్యా జీవితాంతం రాసిచ్చారా ఏంది? రాష్ట్రంలో జనాలందరూ అయ్యా పవన్ కళ్యాణ్ నువ్వు వేలుకయ్యా, నీది కేవలం సైడ్ యాక్టర్ పోస్టే. నీది రాజకీయాల్లో సైడ్ యాక్టర్ పోస్టే. నీకేం పవర్స్ లేవని నువ్వే అంటావు. నా మంత్రి సార్ ఇది కాదంటావు. మళ్ళీ అందరికి న్యాయం చేసేవాళ్ళ నీతి వాక్యాలని చెప్తావు. ఎవరికి న్యాయం చేసి? ఇదిగో వీళ్ళకి నేను న్యాయం చేశానని చెప్పాయా ఈ 18 నెలలు 20 నెలల కాలంలో? వీళ్ళకే మనస్ఫూర్తి చెప్తున్నాను, వీళ్ళకి నేను న్యాయం చేశానని చెప్పు. నిన్ను నమ్ముకున్నటువంటి సుగాలి ప్రీతి తల్లికే న్యాయం చేయలేకపోయావు. ఆడబిడ్డల వైపు చూస్తే కన్నెత్తి చూస్తే కొరికేస్తా, పిసికేస్తా, నరికేస్తా అన్నావు. ఎంతమందిని కొరికేసావు? ఎంతమందిని నరికేసావు? అంటే నిన్ను ప్రశ్నిస్తే 48 గంటలు క్లియర్ చేసేస్తాడంట. 48 గంటలు క్లియర్. ఎంతమంది రౌడీజం చేశారు ఈ 20 నెలల కాలంలో? ఎంతమందికి నువ్వు న్యాయం చేశావు? నీ లా అండ్ ఆర్డర్ ఎలా నడుస్తుంది? అమ్మాయిలపైన అఘాయిత్యాలు ఏంటి? గంజాయి కేసులు ఏంటి? నీ సినిమా టికెట్ ప్రైజెస్ పెంచుకోవడానికి రైతులు గిట్టుబాటు ధర లేదు. నీకు అధికారం ఇచ్చింది. నీ సినిమా టికెట్ల ప్రైజులు 1000, 800 ఇష్టానుసార రీతిలో మ్యాట్నీ షోలు పెంచుకోవటము, లేకపోతే ప్రీమియర్ షోస్ పెంచుకోవటం. మ్యాట్నీ షోని మధ్యాహ్నం కదా ఇందుగా నీకు అధికారం ఇచ్చింది. ఎంతమంది రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడిపోతూ ఉన్నారు? వాళ్ళకి ఎప్పుడైనా వాళ్ళ గురించి సమస్య గురించి మాట్లాడావు నువ్వు? ఏం మాట్లాడావు? ఎవరికి న్యాయం చేసావు? 48 గంటలకు క్లియర్ చేస్తాడంట. 48 గంటల్లో ఏం ఇంటి నుంచి బయటకు వస్తే ప్రాణాలు ఉంటాయో లేదో తెగించి పోరాటం చేస్తున్నావు. ఈ సినిమా డైలాగులు నువ్వు ఎన్నిసార్లు ప్రూవ్ చేసావు చెప్పు? ఎన్నిసార్లు ప్రూవ్ చేసావు? సైడ్ క్యారెక్టర్ స్వామి నువ్వు నేనే సైడ్ క్యారెక్టర్ అంటావు. నువ్వు మళ్ళీ వచ్చి హీరో లెవెల్లో డైలాగులు రాజకీయాల్లో కొడతా ఉంటావు. 15 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు కింద ఉన్నావు అంటావు. ఆ కింద ఉండేవాడు నీకెందుకు స్వామి? నువ్వేమైనా ఎంక్వైరీ చేయగలవా? నువ్వేమైనా ఒక విధానం చెప్పగలవా? కనీసం ఒక భీమవరం డిఎస్పీ అదేదో ఆ ప్యాకార్డ్ క్లబ్బులు అని చెప్పి డైరెక్ట్ డిప్యూటీ సీఎం హోదాలో హోమ్ మినిస్టర్ ఉన్న పదవి నువ్వు ఫోన్ చేసి అడగాల్సిన స్థితి వచ్చింది నీకు. నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలు దేవుడా మాకు ఇక్కడ న్యాయం జరగట్లేదు, ఏంద్రా నాయన మా పవర్ లేదని బాధపడతా ఉన్నారు. వాళ్ళకి చూడు ముందు, మాకేం వార్నింగ్ లేదు. ముందు వాళ్ళకి న్యాయం చేయి. నీ పార్టీ వాళ్ళకి భయపడుతున్నారంట అధికారులు. అంతమంది అధికారులు భయపడితే ఇన్ని కేసులు ఎందుకు పెడతారు? ఇన్ని కేసులు పెట్టారు చూసావు రాష్ట్ర వ్యాప్తంగా. చరిత్రలు ఎప్పుడు లేనంత కేసులు పెట్టారు. అంటే నీకు ఎలాంటి అధికారం వచ్చేసి లేకింగ్ అసలు ఆ ఫోబియా నువ్వు ఆనందంగా పడిపోతా ఉన్నావు. ఇదే శాశ్వతం అనే రీతిలో. అధికారం ఎప్పుడు శాశ్వతం కాదు, అంతిమంగా ప్రజా తీర్పే. ఇక్కడ ప్రజాస్వామ్యం ఇది. ఈ ప్రజాస్వామ్యంలో 5 ఏళ్ళు నీకు ఇచ్చిన టర్మ్లో 20 నెలలు అయిపోయింది. ఇంకా నీకుంది 40 నెలలు.
ఈ 40 నెలల్లో జనాలకు ఏం చేయాలని చెప్పు. నువ్వు చెప్పిన హామీలు ఒక్కటన్నా ఇదిగో నేను పూర్తి చేశాను, అందరికి నేను న్యాయం చేశాను, గుండె మీద చేసుకొని చెప్పు. 20 నెలల్లో అట్లా మాత్రం చెప్పం మనం. అన్నిటి గురించి మాట్లాడేస్తాం, సైడ్ క్యారెక్టర్ పోస్ట్ అయినా కానీ. ఇప్పుడు కేవలం అధికారంలో నీ సైడ్ క్యారెక్టర్ పోస్టే, నీది మెయిన్ లీడ్ కాదు. నువ్వు చంద్రబాబు నాయుడు గారికి నిన్ను నమ్మిన వాళ్ళు ఓట్లను చేసిపోయి గంప గుర్తుగా ఎత్తేయడానికి తప్పితే ఇక్కడ మెయిన్ లీడ్ పోస్ట్ కాదు. ఎందుకు ఇంక ఈ వార్నింగ్లో అవన్నీ? ఎస్, మెడికల్ కాలేజీలు మాకు ప్రైవేట్ కాలేజీలు వద్దు, గవర్నమెంట్ పరిధిలో కావాలని మేము కోరుకుంటున్నాం. దానికోసం మేము ఎంత దూరమైన వెళ్తాం, మేము పోరాడతాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పోరాడతాం. దానికి మీరు బెదిరించాలా? 48 గంటల్లో క్లియర్ చేస్తాం. ఎవరు రౌడీయుజం చేశారు? అసలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు? ఎంతమంది పైన దాడులు జరిగినాయి? ఒక్కరి మీద చర్యలు తీసుకున్నారా? ఇదా ప్రభుత్వం అంటే? ఇదే ప్రభుత్వ పరిపాలన అంటే? రెడ్ బుక్ పేరుతో విచ్చలవిడి తాండవం చేస్తున్నా కూడా ఇదే అడిగే విధానం, ఇదే మాట్లాడే విధానం. ఎవరికి న్యాయం చేస్తున్నారు? ఎవరు చెప్తున్నారు? ఇవన్నీ చూసి జగన్ గారికి వార్నింగ్ ఇచ్చే స్థాయి అయితే మీరు కాదు. పవన్ కళ్యాణ్ గారు మీరు పదే గుర్తు తెచ్చుకోండి. మీరు చంద్రబాబు నాయుడు గారు పక్కన సైడ్ క్యారెక్టర్ మాత్రమే మీది. మీరు మెయిన్ లీడ్ కాదు. మీరు జగన్ గారు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటే చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పనివ్వండి. మీరు వార్నింగ్లు ఇచ్చేసి రేపొద్దున మీరేం చేశారు అధికారంలో ఉన్నప్పుడు? మీరు కేవలం సైడ్ క్యారెక్టరే. మీరు చూస్తూ ఉండండి. మీ పోస్టే మీకు పూర్తి స్థాయిలో బలం ఎంత ఉంది, మీరు ఎంతమంది అధికారులు న్యాయం చేయగలరు మీకే తెలియదు. మీరు ఒక రాజకీయ భ్రమలు కల్పిస్తున్నారు జనాలకి. ఆ భ్రమల్లో జనాలు ఎన్నాళ్ళు బతుకుతారు చూడండి మీరే. ఇప్పటికే విరక్తి వచ్చింది మీ పైన. ఇంకా 4 రోజులు ఉంటారో ఆ విరక్తి కూడా, ఆ ఆశ కూడా పోద్ది మీ పైన. ఆశలు కల్పించి అన్యాయం చేశారు ప్రజల్ని. ఆరోగ్యశ్రీ కూడా చడకూడదు, ఫీజు రీంబర్స్మెంట్ డబ్బులు వద్దు, రౌడీలు, జగన్ గారిని చూపించి రౌడీలు. ఇదే ఊత పదం. ఇంకా ఈ స్పీచ్లు అనేది ఎక్కడికి పోయినా ఇదే ఊత పదం. మీ ప్రభుత్వంలో ఎంతమంది రౌడీలపై చర్యలు తీసుకున్నారా? రోడ్డు మీద నరికింది ఎప్పుడైనా జగన్ గారి హయాంలో చూసామా? మీ హయాంలో ఎందుకు వచ్చింది? చర్యలు ఏం తీసుకున్నారు? ఇటువంటి ఘటనలు జరుగుతుంటే లా అండ్ ఆర్డర్ డిజాస్టర్ అయిపోతే రౌడీలు అధికారులు భయపడుతున్నారు. ఎవరు భయపడతారు? దయచేసి ప్రజలను వంచొద్దు. ప్రజలను అస్సలు వంచొద్దు.